ఈరోజు కిచెన్లో ఉన్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే నేను ఒక రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నార్మల్గా అయితే మునక్కాయలు ఉంటాయి కదా, ఆ మునక్కాయ అయితే మనం సాంబార్లోను పప్పుచారులోనూ అయితే చేసుకుంటాం కదా. ఈరోజు అయితే నేనైతే దాన్ని కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేస్తాను ఏంటైతే ఇదైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, చూస్తూ ఉండండి. ఓకేనా, మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే నేను చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, నేనైతే ఇక్కడ 2 మునక్కాయలు తీసుకున్నానండి. మునక్కాయలు, 4 టమాటాలు, పచ్చిమిర్చి, రెడ్ ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి, చిన్న కాబట్టి అయితే 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇది వాష్ చేసుకున్నాను. ఇవైతే కట్ చేసాక వాష్ చేసుకోవాలి. ఇలా అయితే పొట్టు అయితే నేనైతే తీస్తానండి. కొందరు అయితే పొట్టు ఉంచుకుంటారు, నాకైతే నచ్చదు. నేనైతే పొట్టు అయితే తీసేస్తాను అనమాట. ఇలాగా తీసేస్తాను. నాకు ఇలా ఉంటే నేను ఇష్టం, పొట్టు అంటే అసలు నచ్చదు. అయితే కట్ చేసి ఇది కూడా వాష్ చేసుకుని కట్ చేసుకుని అయితే మళ్ళీ మీకైతే వీడియో తీస్తాను, చూస్తూ ఉండండి. ఇందులో అయితే జ్యూస్ అయితే కింద పోవద్దని నేనైతే డైరెక్ట్ బౌల్లో అయితే కట్ చేసుకుంటానండి. నాకైతే ఇలాగే ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోండి. కడాయినా మూకుడైనా ఏదైనా పెట్టుకోండి. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇది పెట్టుకుంటున్నాను. ఏదైనా పెట్టుకోవచ్చు, నేనైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇది వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. సరిపోద్ది. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, తాలింపు అయితే ఏం వేసుకుంటారో అవైతే వేసుకోండి. నేనైతే జీలకర్ర, ఆవాలు మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర అయితే కరివేపాకు లేదు. మిరపకాయలు అయితే వేసుకున్నాను. దూరంగా ఉండండి.
కొద్దిగా అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెమే ఫ్లేవర్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొంచెం పసుపు, ఇప్పుడైతే మునక్కాయలు అయితే వేసుకోండి. ఒకసారి కలిపి పెట్టి ఒక 5 minutes అలా స్లోగా అయితే పెట్టేసి ఉడికించుకోండి ఆయిల్లో. ఇలా ఉడుకుతున్నాయి కదా చూడండి, ఆయిల్లో కొంచెం ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడైతే టమాటా వేసేసుకోండి. కలిపేసి ఒక 10 minutes అయితే మూత పెట్టి వదిలేయండి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, స్లిమ్లో పెట్టుకోండి, ఓకేనా. మధ్యలో ఒకసారి అయితే మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూస్తున్నాను కదా ఉడికిపోతుంది టమాటా కూడా. ఒకసారి కలుపుకోండి, సరిపోతుంది. 5 minutes మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలిపేసి ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఎంత తింటారనే దాన్ని బట్టి అయితే సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాం కదా, అందులో అయితే కొంచెం వాటర్ అయితే వస్తాయండి. సాల్ట్ వేసాక ఇంకా 5 minutes ఇలా వేస్తే కర్రీ టమాటా మొత్తం ఉడికిపోతుంది. ఇంకా 5 minutesలో కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే టమాటాలు మొత్తం ఉడికిపోయాయండి. కొంచెం కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ అయితే వేస్తాను నేను కారం. ఎందుకంటే కొంచెమే కర్రీ కాబట్టి. అయితే పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కారం అయితే ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి వేసాను కదా కొద్దిగా, సరిపోతుంది. ఇలా కర్రీ దగ్గరికి ఉంటే అంటే ఫ్రై టైప్లో ఉంటేనే తింటారు. లేదంటే మేము సూప్లా చేసుకుంటామంటే ఇప్పుడు కారం వేస్తాం కదా, ఒక 5 minutes ఆగేసి 1 glass వాటర్ వేసుకొని ఉడికించుకోండి. కొన్ని మునక్కాయలు అయితే ఇప్పుడు ఉడికిపోతాయండి మనకి నార్మల్గా. అంటే లేత మునక్కాయలు ఉంటాయి కదా, అవైతే తొందరగా ఉడికిపోతాయి, కానీ ముదిరినవి అయితే తొందరగా ఉడకవు కదా. సో చూసుకొని వాటర్ వేసుకోండి ఉడకని వాళ్ళు, ఓకేనా. నేనైతే వాటర్ ఏమైతే వేసి 5 minutes అయితే అయ్యింది కదా అండి కారం వేసి. ఇలా ఉంది. ఇలా కూడా అయిపోద్దండి కర్రీ, సరిపోద్ది. ఇలా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. బట్ మునక్కాయలు ఏంటంటే లేత ఉన్నాయనుకోండి ఉడికిపోతాయి. లేదు కొంచెం ముదిరిపోయిన మునక్కాయలు అయితే ఉడకవు కదా అండి. ముదిరినవి అయితే కొంచెం ఉడకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసుకోండి.
నేనైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అలా వేసుకుంటాను, కొన్ని సరిపోతాయి వాటర్లో. సరిపోతాయండి. అయితే మూత పెట్టేసి కొంచెం అయితే పెంచుకుంటున్నాను గ్యాస్. ఫుల్ కాదు, జస్ట్ కొంచెం. వాటర్ అయితే బాయిల్ అయిపోయాక అవి చూపిస్తాను. ఇలా ఉడుకుతుంది కదా అండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్, కారం సరిపోద్దా లేదా అయితే ఒకసారి చూసుకుందాం. కొంచెం తగ్గించేసాను. నాకైతే సరిపోయిందండి ఉప్పు కారం. నేనైతే ఏం వేయను. ఇందులో కొంచెం ఉడికిపోతున్నారు. ఇందులో కొంచెం ధనియా పౌడర్ ఉంటుందండి. ఇంట్లో చేసుకున్నదైతే కొంచెం ఫ్రెష్గా ఉండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది. షాప్లో అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే కొంచెం వేస్తాను. ఉడికిపోయిందండి, చూస్తున్నాం కదా. మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. ప్రస్తుతం నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను తీసుకున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూసి చెప్తాను మీకు. ఏదైనా ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయడం అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ నా వీడియో చూసి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్